గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే పెద్ది. పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ వివిధ భాషల్లో జూన్ 4వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ది చిత్ర బృందం కూడా ఈ సినిమాకి సంబంధించి అంచనాలు పెంచేందుకు ఇటీవల కాలంలో ఒక ట్రైలర్ని అయితే విడుదల చేశారు. ఆ ట్రైలర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది అంటూ మెగాభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇక పెద్ది సినిమాకి సంబంధించి సెన్సార్ పూర్తి అయింది, సెన్సార్ రివ్యూ కూడా అద్భుతంగా ఉంది అనేటువంటి సమాచారం అందుతోంది. దుబాయ్లో కూడా పెద్ది సినిమా సెన్సార్ని పూర్తి చేసుకున్నట్లుగా దుబాయ్ నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారంగా పెద్ది సినిమా ఘన విజయాన్ని సాధించడం ఖాయం అనేటువంటి వాదనలు తెరమీదకి వచ్చాయి. ఇంతకీ పెద్ది సినిమాకి సంబంధించి దుబాయ్ నుంచి అందుతున్నటువంటి సెన్సార్ రివ్యూ ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్ది దుబాయ్ సెన్సార్ టాక్ గనక మనం ఒకసారి గనక చూసుకున్నట్లయితే పెద్ది సెన్సార్ కార్యక్రమాలు దుబాయ్లో కూడా పూర్తయినట్లుగా తెలుస్తోంది. అక్కడి నుంచి వస్తున్నటువంటి టాక్ ను చూస్తే పెద్ది సినిమా బ్లాక్ బాస్టర్ రేంజ్ లో ఉన్నట్లుగా స్పష్టం అవుతోంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి సినిమా వేరే లెవెల్కి వెళ్తుందని, ఫస్ట్ హాఫ్ లో ముఖ్యంగా రామ్ చరణ్, జగపతి బాబు నటనను ప్రేక్షకులు లైఫ్ లాంగ్ గుర్తు చేసుకుంటారు అన్నట్లుగా దుబాయ్ నుంచి టాక్ వినిపిస్తూ ఉంది. ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు ఈ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్, బుచ్చిబాబు టేకింగ్ ఆడియన్స్ ను కంటతడి పెట్టించేలా ఉంటుంది అన్నట్లుగా దుబాయ్ నుంచి సమాచారం అందుతుంది. ఇలాంటి ఎమోషనల్ క్లైమాక్స్ ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు బాలీవుడ్ నుంచి కూడా రాలేదు అన్నట్లుగా సమాచారం అందుతుంది. రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో ఇలాంటి కథను ఒప్పుకోవడం సాహసం అనేటువంటి టాక్ కూడా దుబాయ్ నుంచి వినిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ సినిమాలోని చివరి 45 నిమిషాలు, ఆ తర్వాత క్లైమాక్స్ లో వచ్చేటువంటి ట్విస్ట్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సంచలనంగా మారబోతుంది అని సమాచారం అందుతుంది. పెద్ది సినిమాకి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ కావాలి అంటే మనం నిజంగా జూన్ 4వ తేదీ వరకు వేచి చూడక తప్పదు. అయితే పెద్ది సినిమాకి సంబంధించి సినిమాటోగ్రఫర్ అయినటువంటి రత్నవేలు గారు కూడా ఆయన రివ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో రామ్ చరణ్ అద్భుతమైనటువంటి నటనను కనబరిచారని, మునుపెన్నడూ చూడని రామ్ చరణ్ ని ఈ సినిమాలో చూడబోతున్నామని, ఈ సినిమా కోసం ప్రత్యేకమైనటువంటి సెట్స్ ను కూడా ఏర్పాటు చేసినట్లుగా, ఇక ఈ సినిమాలో చివరి 45 నిమిషాలు అత్యద్భుతంగా ఉండబోతుందని, చివరిగా వచ్చేటువంటి ట్విస్ట్ కూడా ఒక రేంజ్ లో ఉండబోతుంది అన్నట్లుగా రత్నవేలు గారు కూడా రివ్యూ ఇవ్వడం జరిగింది. ఆయన ఇంతకీ ఏం చెప్పారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రత్నవేలు గారు ఏమన్నారనేది ఒకసారి చూస్తే, దాదాపు 17 ఏళ్ల తర్వాత పెద్దిలో ఢిల్లీ ఎపిసోడ్ కోసం మళ్ళీ ఫిల్మ్ నెగిటివ్ ను ఉపయోగించామంటూ సినిమాటోగ్రఫర్ రత్నవేలు తెలిపారు. రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందినటువంటి స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్నటువంటి ఈ మూవీ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి విశేషాలను రత్నవేలు పంచుకున్నారు. ఆయన ఏమన్నారు అనేది ఒకసారి చూస్తే, పెద్ది సినిమా దాదాపు 40 ఏళ్ల క్రితం విజయనగరంలో జరిగేటువంటి కథని ఇప్పుడు పూర్తిగా మారిపోయింది కాబట్టి ఒకప్పటి విజయనగరాన్ని ప్రేక్షకులకి చూపించేందుకు వీరు ఈ సినిమాలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించారని, అదంతా ఒక ఊహా ప్రపంచమని, రెఫరెన్స్ కోసం కొన్ని ఇమేజెస్ తీసుకొని పెద్ది కథను ఎలా చెప్పాలి, విజువల్ గా ఎంత అందంగా క్రియేట్ చేయాలనే దాని మీద చాలా పకడ్బందీగా వర్క్ చేసామన్నట్లుగా రత్నవేలు చెప్తూ ఉన్నారు. క్లాక్ టవర్, వీధులు, షుగర్ ఫ్యాక్టరీ, ఇలా ఒక్కొక్క అంశాన్ని వరల్డ్ బిల్డింగ్ చేస్తూ వెళ్ళామంటూ ఆయన తెలియజేశారు. కొండ ప్రాంతాలు, అక్కడ ప్రజలు, వారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ చాలా సహజంగా ఉంటుంది ఈ సినిమాలో అంటూ ఆయన తెలియజెప్పారు. ఇక కథను మలుపు తిప్పేటువంటి మ్యాచ్ పెద్దిలో నాకు అత్యంత కష్టంగా అనిపించింది క్రికెట్ మ్యాచ్ అని. అది స్పోర్ట్స్ బేస్డ్ సినిమా కాబట్టి కెమెరామ్యాన్ తో పాటుగా మొత్తం టీం చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమాలో వచ్చేటువంటి సెకండ్ క్రికెట్ మ్యాచ్ చాలా కీలకమైందని, అది కేవలం మ్యాచ్ మాత్రమే కాదు, కథలోనే ఒక పెద్ద మలుపు అని, ఈ మ్యాచ్ ని రాత్రిపూట షూట్ చేద్దామని బుచ్చిబాబు గారికి సూచించాను. 80లలో ఫ్లడ్ లైట్ మ్యాచ్లు జరిగేవి, ఆ మూడ్ కోసం నైట్ షూట్ అయితే బాగుంటుందని అనిపించింది, ఆయనకు ఈ ఆలోచన కూడా నచ్చింది అంటూ రత్నవేలు గారు తెలియజేశారు. అలాగే కుస్తీ పోటీలు కూడా
ఈ సినిమాలో మరో పెద్ద ఛాలెంజ్ అని, ఒక గెటప్ అనుకున్న తర్వాత కాస్ట్యూమ్స్ బాడీ మార్చుకుంటే సరిపోతుంది, కానీ ఇందులో రామ్ చరణ్ కుస్తీ విషయానికి వచ్చేసరికి తన బాడీలోని ప్రతి మజిల్పై వర్క్ చేశారు. ప్రతి మజిల్ను డెవలప్ చేసి ఒక రియల్ పహిల్వాన్లా ఆయన కనిపించారు. హనుమంతుడి రిఫరెన్స్తో వచ్చేటువంటి ఈ సీక్వెన్స్ అద్భుతంగా ఉండబోతుందని, ఈ సీక్వెన్స్లో ప్రత్యేకమైనటువంటి లైటింగ్ డిజైన్ చేశామని, అది మీరు థియేటర్లో చూసినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి అన్నట్లుగా రత్నవేలు గారు తెలియజేశారు. ఇక చివరి 30 నిమిషాలు ప్రేక్షకుడిని కదిలిస్తుంది అన్నట్లుగా ఆయన రివ్యూ ఇవ్వడం జరిగింది. ఈ సినిమా క్లైమాక్స్ కూడా చాలా ఛాలెంజింగ్ అని, ఇప్పుడే దాని గురించి ఎక్కువ చెప్పకూడదని, అది ప్రేక్షకులకి కన్నుల పండుగ ఉంటుంది అన్నట్లుగా రత్నవేలు తెలిపారు. విజువల్ గ్రాండియర్తో పాటుగా ఎమోషనల్ హై కూడా ఆ చివరి 30 నిమిషాల్లో ఉంటుందంటగా ఆయన చెప్పారు. చివరి 30 నిమిషాల సినిమా ప్రేక్షకుల్ని కదిలిస్తుందని, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారంటూ ఆయన తెలియజేశారు. ఇందులో ఢిల్లీలో చిత్రీకరించినటువంటి సన్నివేశాలు నాకు చాలా ఫేవరెట్ అంటూ ఆయన తెలియజేశారు. అక్కడ నేను లైట్ వేయకుండా షూట్ చేశానని, దానికోసం ఫిలిం నెగిటివ్ని వాడాం అంటూ ఆయన తెలియజేశారు. దాదాపు 17 ఏళ్ల తరువాత మళ్ళీ ఫిలిం నెగిటివ్ని ఉపయోగించారన్నట్లుగా ఆయన తన ఎక్స్పీరియన్స్ని తెలియజేశారు. ఇప్పుడున్నటువంటి డిజిటల్ కెమెరాలు అద్భుతమైనటువంటి అవుట్పుట్ ఇస్తున్నప్పటికీ ఒక రియల్ ఫీల్ కోసం మేము ఫిలిం నెగిటివ్ని వాడామన్నట్లుగా ఆయన తెలియజేశారు. నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అయింది. ఏడాదికి ఒక సినిమాలోనే చేస్తాను. ఒక సినిమా కమిట్ అయితే అది పూర్తయ్యే వరకు వేరే చేయను. ఇప్పటికే 3 కథలు రాశాను. మంచి ఎమోషన్తో కూడినటువంటి యాక్షన్ థ్రిల్లర్ని డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. అలాగే ప్రతి పాత్ర కూడా కథలో ఇంపార్టెంట్గా ఉండాలి. మా అబ్బాయి కూడా కెనడాలో సినిమాటోగ్రఫీ చదువుకుంటున్నాడు. నాలాగే తనకు కూడా సినిమా మీద చాలా ప్యాషన్. పెద్దిలో ఒక కుస్తీ ఫైట్ అద్భుతంగా షూట్ చేశాడు అంటూ తన ఎక్స్పీరియన్స్ గురించి అయితే ఈ పెద్ది సినిమా మీద రివ్యూ ఇస్తూ రత్నవేలు గారు తెలియజేశారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే దుబాయ్ నుంచి అందుతున్నటువంటి సెన్సార్ రివ్యూ ప్రకారంగా, అలాగే ఇటు రత్నవేలు గారు చెప్తున్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి నటన కనబరిచినట్లుగా రామ్ చరణ్ ఈ సినిమా ఘన విజయాన్ని సాధించడం ఖాయం అన్నట్లుగా వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.